హలో పీపుల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసిన ఒక వీడియోతోని చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ అందరూ ఒక్కొక్క రకంగా చేస్తుంటారు, కానీ వండిన ప్రతిసారి ఒకటే టేస్ట్లో కూడా కుదరదు, ఎందుకో మరి తెలియదు. కానీ మా మమ్మీ చేసే చికెన్ కర్రీ నాకు ఇష్టం. ఎప్పుడు గ్రేవీతోనే చేస్తుంది, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేసింది. కానీ బై మిస్టేక్ అది ఇట్లా నోట్లో నీళ్ళు ఊరేంత టేస్టీగా కుదిరిపోయిందనమాట. సో ఇప్పుడు ఆ రెసిపీ ఏంటో చూసేయండి. సో నార్మల్గా అందరూ రొటీన్ ప్రాసెస్ ఫాలో అవుతారు అన్నీ చేయడానికి. అయితే మా మమ్మీ అయితే గ్రేవీ లేకుండా చేసింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో ఇది మా మమ్మీ స్టైల్, ఫస్ట్ టైం చేసింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా ఉంది. దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, ఎండు కొబ్బరి, ఇవన్నీ. ఫస్ట్ ఇవి కొంచెం ఆయిల్ వేయకముందే కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని లైట్గా పౌడర్ లాగా చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత బిర్యానీ, లేకపోతే బిర్యానీ కాదు, ఓకే బిర్యానీ గుర్తొచ్చింది. సో బిర్యానీ కూడా ఒకరోజు చేపించుకొని అది కూడా రెసిపీ పెడతాం. మీకు బిర్యానీ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సో టాపిక్లోకి వచ్చేస్తే మళ్ళీ ఇవన్నీ మసాలాలు ఉంటాయి కదా, గరం మసాలాలు అంటారు. ఆ మసాలాలన్నీ కూడా కొంచెం ఏం చేస్తారు, ఆయిల్ లేకుండా కొంచెం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత పొడి చేసుకోవాలి. లేదు అనుకుంటే అది డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకొని అట్లనే తినేయచ్చు. అట్లా తింటే ఏమవుతుందంటే తింటుంటే మధ్యలో డిస్టర్బెన్స్ లాగా పంటికింత వస్తుంటాయి. అదే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం అనుకోండి, అసలు డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ ఆ చికెన్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా తినేయచ్చు అనమాట. సో నాన్ వెజ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు తింటారు. సండే రోజు నేను హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఉంటా కాబట్టి హాయిగా లాగిస్తా, గంటసేపు కూర్చొని తింటా. అంటే గంటసేపు తినొద్దు, కానీ అయినా కూడా చికెన్ కాబట్టి నేను గంటసేపు కూర్చొని తింటా. హాయిగా ఒక్కొక్క ముద్ద ఆస్వాదిస్తూ ఆ ఫ్లేవర్, దాంట్లో ఉండే స్పైస్ అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ తింటా. స్పైస్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. స్పైసీ ఫుడ్ కావాలి అని అంటే ఇప్పుడు ఈ వీడియోలో వేసిన ఇంగ్రీడియంట్స్ ఆబ్వియస్గా నేను ఎంతెంత వేసినాము అన్నది చెప్పలేను, ఎందుకంటే మమ్మీలు తెలుసు కదా అన్నీ అందాజా కొద్ది వేసేస్తుంటారు. ఆ అందాజా ఎడికెళ్ళి వస్తుంది అని అంటే ఎక్స్పీరియన్స్తో అని ఒక డైలాగ్ వేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు రోజు కుక్ చేసుకుంటూ కూర్చోలేను కదా, కష్టం. అంటే కుక్ చేయడము బ్యాడ్ అనట్లేదు, కాకపోతే అంత బద్ధకము ఒకటి, ఇవన్నీ కష్టం. పక్కన నుంచి మమ్మీ రెసిపీ చెప్తుంటే మనం కూర్చొని కుక్ చేయాలి అని అంటే చాలా పెద్ద టాస్క్ అది. సో ఈ రెసిపీకి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఆ పౌడరు అవన్నీ వేసేసుకున్న తర్వాత మీకు ఎట్లాగో వీడియోలో కనిపిస్తుంది కదా, ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ ఈసారి మేము ఆర్గానిక్ ఆయిల్ వాడామన్నమాట, అంటే గానుగ నూనె. సో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఆనియన్ వేసుకొని ఆనియన్ రోస్ట్ అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తర్వాత మనం వేసుకోవాల్సిన పౌడర్లు అవన్నీ వేసేసుకొని చికెన్ వేసుకొని చికెన్ని ఆయిల్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్లో చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది ముక్కలు చూస్తే ఉడికినాయా లేదా అని. ఆ తర్వాత ఇంకా కావాలంటే పైనుంచి ధనియాల పొడి, ఆ పొడి ఈ పొడి ఏమన్నా పొడిలు వేసుకోవాలనుకుంటే వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే హాహా సరిపోయింది. స్టమక్ సాటిస్ఫైడ్, మనసు సాటిస్ఫైడ్. ఈ రెసిపీ చూసిన తర్వాత, ఈ టేస్ట్ చూసిన తర్వాత అనిపించింది చికెన్కి, సో కోడికి 2 కాళ్ళు ఉంటాయి కానీ 4 కాళ్ళు ఎందుకు లేవని కొంచెం ఫీల్ అయినా. అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా అదే ఫీలింగ్లో ఉన్నాను అనమాట. అట్లుంది, ట్రై చేసి చెప్పండి. ఇంకా మిగతా ముచ్చట్లు మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏదైనా పోస్ట్ చేస్తే దాంట్లో మా మమ్మీ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే ఛాన్స్ ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.